గురుగారు కొన్ని వినాయకుడి విగ్రహాలలో లేదా చిత్రపటాలలో వినాయకుడి యొక్క తండం కుడివైపుకి కొన్ని వాటికి ఉంటే కొన్ని చిత్రపటాలలో ఏంటంటే ఎడం వైపుకు ఉంటూ ఉంటాయి కదా. నిజానికి వినాయకుడి తొండం ఎటువైపుకు ఉంటే శుభప్రదం? ఇప్పటికీ కూడా పూర్వకాలంలో అయితే వినాయకుడి విగ్రహాలు తయారు చేసేటువంటి వారు పెద్దల్ని సంప్రదించేవారు. సంప్రదించి నాయన ఈ తొండం కుడివైపుకి పెట్టాలా ఎడం వైపుకి పెట్టాలా అడిగేవారు. తెలియనటువంటి వాళ్ళు మనం గతానుగతికో లోకహ లాగా అందరూ ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేస్తున్నాం. కానీ మనకి పెద్దలు చెప్పారమ్మా, పురాణంలో చెప్పారు, ఈ వైపుకి తొండం తిరిగి ఉంటే ఇది లభిస్తుంది, ఈ వైపుకి తొండం తిరిగి ఉన్న వినాయకుడిని పూజ చేస్తే ఇది లభిస్తుందని. వినాయకుడి తొండం గనక కుడివైపుకి తిరిగి ఉంటే అటువంటి వినాయకుడిని గనక మనం ఈ వినాయక చతుర్థి నాడు కానీ గణపతి నవరాత్రుల్లో కానీ మనం పూజ చేస్తే, కుడివైపుకి తొండం తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజ చేస్తే నీకు ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే మోక్షం నీకు లభిస్తుంది. అంటే ముక్తి కోరుకునేటువంటి వాళ్ళు, ఇక నాకు వద్దురా బాబు, ఆ తల్లి గర్భంలో మళ్ళీ 9 మాసాలు పడి ఈ జన్మలెత్తే పని నాకు వద్దురా బాబు, నాకు జన్మరాహిత్యం కావాలి, స్వామివారిలో నేను కలిసిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు కుడివైపుకి తొండం తిరిగినటువంటి వినాయకుడిని పూజ చేయాలి. ఇక ఎడమ చేతి వైపుకి తిరిగి ఉన్నటువంటి వినాయకుడు అంటే ఎడమ వైపు ఉన్న తొండం అది కనుక పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంటే తొండం కుడివైపుకి తిరిగి ఉంటేనేమో అటువంటి వినాయకుడిని చేస్తేనేమో ముక్తి లభిస్తుంది. ఎడమ వైపుకి తొండం తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని గనక పూజ చేస్తే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరిన కోరిక నీకు లభిస్తుంది, నువ్వు కనుక భక్తిగా గనక ఆ స్వామివారిని పూజ చేస్తే.